నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రతిరోజు పండుగలాగే ఉంది. ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, డబ్బులు పంచుతూ ఉంటారు, ఏదో సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కారణము ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కావడము. నిన్నటికి నిన్న 2012 మంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి వాళ్లకు 15,000 రూపాయలు, ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు గవర్నమెంట్ తరపున పడినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అది లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే పడడము. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము. అదేవిధంగా ఎమ్మెల్యేగా దాదాపు 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు. ఇవన్నీ కాకుండా సొంత నిధులతో ఉపాధ్యాయ దినోత్సవం వస్తే దాదాపు 2,500 మంది ఎంతోమంది ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళకందరికీ బట్టలు పంపిస్తాడు. అదేవిధంగా రాఖీ పండుగ వస్తే వితంతువులు ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి భర్త చనిపోయినటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2,000 మంది ఉంటే వాళ్ళకందరికీ చీరలు, జాకెట్లు, పసుపు, కుంకుమ పంపించాడు. అదేవిధంగా 12,000 మంది మహిళలకు వరలక్ష్మి వ్రతం రోజు బట్టలు పంపించాడు. ఇలా ఒకటి కాదు, ఆయనకు అవకాశం ఉన్నప్పుడల్లా, పండగ వచ్చినప్పుడల్లా తన నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తోబుట్టులుగాను లేదా అన్నదమ్ములుగాను భావించి ఆయన తనకు చేతనైనటువంటి సహాయం అయితే చేస్తూ ఉన్నాడు. సో యాజ్ ఏ ఎమ్మెల్యేగా లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేదా పంచాయతీరాజ్ మినిస్టర్గా తీసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశాడు అంటే స్కూళ్ళు డెవలప్ చేస్తున్నాడు, 100 పడకల ఆసుపత్రి కట్టిస్తున్నాడు, రోడ్లు బాగా చేస్తున్నాడు, తాగునీరు, సాగునీరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే ఏమేమి చేయవచ్చునో అన్నీ చేస్తున్నాడు పిఠాపురం నియోజకవర్గానికి. నిన్నటికి నిన్న ఇలాంటి వార్తలు మీరు కొంచెం వైరల్ చేయాలి. ఎందుకంటే ఇది ఎక్కడా రాదు, నాలాంటి చెప్పినా కూడా మీరు లైక్ చేయరు, సబ్స్క్రైబు చేయరు, దాన్ని షేరు చేయరు, కాబట్టి 10 మందికి తెలిసేటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడ చూడండి, పిఠాపురానికి డిప్యూటీ సీఎం పండుగ కానుక ఈ దసరాకు ఏం చేశాడంటే, దసరాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది, 1000 రూపాయలు టికెట్ పెట్టినారు, ఇది మాత్రమే మనకు కనబడుతుంది. కానీ దసరా పండుగ రోజు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో ఏం చేశారనేది నేను ఇప్పుడు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. మీరు దయచేసి దీన్ని వైరల్ చేయండి. పిఠాపురానికి డిప్యూటీ సీఎం పండుగ కానుక, పలువురికి ఆర్థిక సహాయం అందజేత, పెన్షన్లు, గృహాలు మంజూరు. సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరైతే అర్జీలు ఇస్తూ ఉంటారో, మామూలుగా ఎమ్మెల్యేలకు అర్జీలు ఇస్తారు కదా, మనం చూసాం పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికో జయంతికో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అర్జీలు ఇస్తా ఉంటే కూడా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు తుర్రుమని. సో అర్జీలు కూడా తీసుకోలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అందుబాటులో లేనప్పటికీ కూడా అక్కడ ఒక కమిటీ లాగా వేసి ఒక బృందాన్ని పంపించి ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయని ఆయనే తెలుసుకొని, లేదా అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర అర్జీలు స్వీకరించి ఇప్పటి వరకు వచ్చినటువంటి, ఇప్పుడు ఉదాహరణకు 100 అర్జీలు వచ్చింటే 100 అర్జీలను ఏవేవైతే ప్రభుత్వం ద్వారా తీర్చవచ్చునో అవన్నీ తీర్చాడు. ప్రభుత్వం ద్వారా చేయలేనివి సొంత నిధులతో కూడా ఆయన తీర్చడం జరిగింది. సో ఇదేమి ఆర్భాటం కూడా లేదు. ఇలాంటి కార్యక్రమాలంతా జన సైనికులే ముందుండి మూడో కంటికి తెలియకుండా చేస్తూ ఉన్నారు. అడప ఎప్పుడైనా పేపర్లో వస్తే తప్పితే ఇది బయటకు కూడా రావడం లేదు. ఇక చూడండి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సహాయం అందించడమే కాకుండా ఇల్లు కట్టిస్తామని హామీ పత్రాలు, పెన్షన్ల మంజూరు ద్వారా దసరా పండుగ నాడు ఆ కుటుంబాల్లో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషాన్ని నింపారు. ఇంతకు ముందు ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు కొబ్బరి బోండా తాగాడు ఒక చోట. ఆ కొబ్బరి బోండా తాగి ఆయన్ని ఏం కావాలి పెద్ద ఆయన నీకు అని అడిగితే నాకు ఇంటి స్థలం కూడా లేదంటే, ఆయనకు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, డిప్యూటీ సీఎం కూడా కాదు, అప్పుడు గెలుస్తారో తెలియదు, ఓడిపోతారో తెలియదు, అలాంటప్పుడే హామీ ఇచ్చి వచ్చాడు, నీకు నేను ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను, ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు ఇంటి స్థలం ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఆయనకు ఇంటి స్థలము మంజూరైంది, ఇల్లు కూడా కట్టించబోతున్నారు. అదేవిధంగా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇల్లు లేకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పండుగ పూట ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థలానికి సంబంధించినటువంటి పత్రాలు, అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హామీ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. జన సైనికుల ద్వారా వీటిని ఆయా కుటుంబాలకు అందజేసి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల కష్టాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. మొన్నటికి మొన్న ఉప్పాడ యు కొత్తపల్లి ప్రాంతంలో ఆ సముద్ర
సముద్రం కోతకు గురైందని చెప్పి తెగ హడావిడి చేశారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు దానికి శాశ్వత పరిష్కారాన్ని చూస్తున్నారు. అక్కడ సేఫ్టీ వాల్ కట్టబోతున్నారు. సో సేఫ్టీ వాల్ కట్టాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి నిధులు అక్కడి నుంచి రావాలి కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయ్యింది, ఆ ప్రాసెస్లో ఉంది. కానీ ఇప్పటికిప్పుడు వర్షాలు పడి లేదా సముద్ర కోతకు గురవుతా ఉంటే ఆ రోడ్లు పాడైపోతా ఉంటే అక్కడ కంకర తొలి అక్కడ టెంపరీగా కూడా వాల్ నిర్మించారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ కావచ్చు, ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లోకి ఎక్కడము, ఏదో ఒక మైక్ దొరికితే పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయడం లేదని చెప్పడము ఆనవాయితీ అయిపోయింది, అలవాటైపోయింది. సో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు లేదా గతంలో వీళ్ళు చూసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు పిఠాపురంకి ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి అండి, 100 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో ఆ పిఠాపురంలో నిర్మిస్తూ ఉన్నారు. సో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా హాస్పిటల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఏ జబ్బు వచ్చినా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేస్తారో, ఏ ఫెసిలిటీస్ ఉంటాయో, స్కానింగ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు మొత్తం కూడా 100 పడకల ఆసుపత్రిలో వచ్చే విధంగా, పిఠాపురంలో ఎవరికైనా జబ్బు చేస్తే మొత్తం ఆ 100 పడకల ఆసుపత్రిలోనే అయ్యే విధంగా రూపకల్పన చేసి ముందుకెళ్తా ఉన్నారు. తాగునీరు కావచ్చు, సాగునీరుకు సంబంధించి కాలువల్లో పూడికలు కూడా తీసిన పాపాన పోలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పంట కాలువలు శుద్ధి చేశాడు. తాగునీటి కోసము స్కూళ్ళల్లో, కాలేజీలలో ఆర్ఓ ప్లాంట్లు కూడా లేకుండా ఉంటే మొట్టమొదటగా ఈయన ఒక కమిటీ వేసి కొంతమంది అధికారులను పంపించి అధికారులను అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ లిస్ట్ అవుట్ తీసుకురమ్మని చెప్పి ముందుగా ఆ విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి లిస్టు వేసుకొని మరి ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా సంత కావాలని సంత కోసం ఆయన హామీ ఇచ్చింటే ఇప్పుడు సంత కూడా, పశువుల సంత కూడా నిర్మాణం జరిగింది. అంతెందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయకముందు అక్కడ ఎకరా పొలం ఎంత ఉండింది, ఇప్పుడు ఎకరా ఎంత అయిందంటే 10 రెట్లు పెరిగిపోయింది. భూములు రేట్లు పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సో ఇక అభివృద్ధి విషయంలోకి వస్తే కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పంచాయతీరాజ్కి సంబంధించి లేదా R&Bకి సంబంధించి, సో మొత్తం ఆ విద్యాశాఖకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయో అన్ని అమలు అవుతా ఉన్నాయి. అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంది. ఇది కాకుండా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 100% లబ్ధిదారులు అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి ఉన్నా కూడా వాళ్ళకు కూడా పథకాలు అయితే అందుతూ ఉంది. అవన్నీ కాకుండా ఈయన సినిమాల ద్వారా సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈయన పండగలకు కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలకు కావచ్చు చేయూతగా ఉంటున్నాడు, వాళ్ళకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇక చూడండి, నెలకు 10,000 ఇంటి పట్టా గృహం. పిఠాపురం పట్టణానికి చెందిన శ్రీకాకుళపు మానస నాగ వెంకట కుమారి ఆమె సోదరి తల్లిదండ్రులను కోల్పోయిన విషయం పవన్ దృష్టికి రావడంతో వారికి తన జీతం నుంచి 5,000 చొప్పున అందించారు. అదేవిధంగా 42 మంది అనాథ పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయనకు వచ్చేటువంటి 2,15,000 రూపాయల జీతం ఎంతో ఉంది, 2,30,000. దాన్ని ప్రతి నెల 5,000 రూపాయలు అనాథ పిల్లలకు చదువుల కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసం అయితే ఆయన ఇవ్వడం జరుగుతుంది. శాలరీ కూడా ఇచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా ఇక క్రమం తప్పకుండా ప్రతి నెల 10,000 అందజేయాలని నిర్ణయించారు. వారి కోరిక మేరకు పట్టణంలో ఇంటి పట్టా అందించారు. సో ఈ ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి ఉంటే వీళ్ళిద్దరికి 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకి ఇంటి స్థలం లేదంటే ఇంటి స్థలం కూడా మంజూరు చేశారు. ప్రభుత్వం తరపున ఇల్లు మంజూరు చేయించి నిర్మిస్తామని జన సైనికుల ద్వారా భరోసా కల్పించారు. ఎల్లెన్పురం గ్రామానికి చెందిన కొండపల్లి సువార్తారాజు, దుర్గా సతీష్ తల్లిదండ్రులను కోల్పోగా వారికి ప్రతి నెల 5,000 వంతున క్రమం తప్పకుండా అందే ఏర్పాట్లు చేశారు. చదువుకు అండగా ఈ విధంగా వీళ్ళిద్దరు కావచ్చు, ఇంకొక ఇద్దరు కావచ్చు, వాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయి ఉంటే వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. పిఠాపురంలో ఒకటే టాక్ నడుస్తుంది, మేము ఎమ్మెల్యే అవుతాడని మేము ఓట్లేస్తే మాకు ఒక అన్నయ్య వచ్చాడు, అన్నయ్యలాగా అనాథ పిల్లలను కావచ్చు, ఆడపిల్లలను కావచ్చు ఆయన కాపాడుకుంటున్నాడు అని చెప్పి అక్క చెల్లెమ్మలు అనుకుంటున్నారు. చదువుకు అండగా పిఠాపురంకి చెందిన బోదిరెడ్డి భవానీ తండ్రిని కోల్పోయి కాకినాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకు ఆర్థికంగా కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఆమెకు ఏడాది కాలానికి అవసరమైనటువంటి 50,000 రూపాయలు పంపారు. ఒక అమ్మాయి డిగ్రీ కళాశాలలో చదువుతా ఉంది, ఆమె పేరు భవానీ అంట. ఆమె డబ్బులు ఇబ్బంది పడతా ఉంది, చదువు కొనసాగించలేని ఆయన దృష్టిలోకి వెళ్తే ఆయన ప్రతి సంవత్సరము 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి 50,000 రూపాయలు పంపారు. భోగాపురం
పిఠాపురం గ్రామానికి చెందిన అడప నాగేశ్వరరావు కుమార్తె ఇంటర్మీడియట్ వరకు చదివి ఆర్థిక ఇబ్బందులతో ఆపేసింది. రాబోయే కౌన్సిలింగ్లో ఆమెకు సీటు ఇప్పించి చదువుకు అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించకుండా ఆపేసుంటే, అమ్మా నువ్వు వెళ్ళు, కౌన్సిలింగ్కి వెళ్ళు, నువ్వు కాలేజీలో చేరు, నువ్వు ఎంతవరకు చదువుతావో అంతవరకు డబ్బులు పెట్టేటువంటి బాధ్యత నాదని హామీ ఇచ్చి ఆమెను కాలేజీకి వెళ్ళమని కూడా భరోసా ఇచ్చారు. ఉప్పాడకు చెందిన నాగిడి శృతి తండ్రి మరణించగా తల్లి మంచాన పడడంతో చదువు ఆపేసింది. ఆమెకు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచితంగా సీటు ఇప్పించి చేర్పించారు. ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, కనీసం పట్టించుకోరు. అలాంటిది ఓటు వేసారో ఓటు వేయలేదో వాళ్ళైతే మనకు తెలియదు, కానీ వేసే ఉంటారు. ఎందుకంటే 73,000 మెజారిటీ ఊరికే రాదు కదా. ఓటు వేసినా వేయకపోయినా అది ఏ కులమైనా ఏ మతమైనా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏ ఆడబిడ్డ కానీ ఏ పిల్లవాడు కానీ చదువునైతే మానకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులతో వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టి కాలేజీల్లో చేర్పిస్తున్నాడు. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ కళాశాలలో సీటు రాలేదని చెప్పి ఆపేశారో వాళ్ళకు కూడా సీట్లు రికమెండేషన్ చేసి సీట్లు ఇప్పించి వాళ్ళను కూడా చదువుకునేటట్లు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కొత్తపల్లి బేబీ ఆమె సోదరి తల్లిదండ్రులను కోల్పోయి కష్టాలు పడుతున్నారు. వారికి కొమరగిరిలో ఇంటి పట్టా మంజూరు చేయించి ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. చేబ్రోలుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు బసనబోయిన సత్యకు దివ్యాంగ పింఛను రావట్లేదు. ఆమెకు పెన్షన్ మంజూరు చేయించి 15,000ను జన సైనికుల అధికారుల ద్వారా అందజేశారు. ఆమెను సమీపంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. దుర్గాడ గ్రామానికి చెందిన కాలిపోయిన కుమారి పక్షవాతంతో బాధపడుతూ భర్త వదిలిపెట్టగా పింఛను మంజూరు చేశారు. సో ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటా పోతే ఈ వీడియో అర్ధగంట పడుతుంది. నరసింగాపురం గ్రామానికి చెందిన గరగపాటి కన్నారావుకు ఉచితంగా తొడ కండరాల చికిత్స చేయించి మందులు ఇతర అవసరాల నిమిత్తం 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విరివాడ గ్రామానికి చెందిన పెదపూడి గంగాధర దుర్గేశ్వరరావు పోలియోతో బాధపడుతున్నారు. అతనికి చిన్న దుకాణం నడుపుకునేందుకు 50,000. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈమెకైతే ట్రైసైకిల్ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళిద్దరికి 5,000 రూపాయలు చొప్పున ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో వాళ్ళకు 5,000 ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్కూళ్లకు కాలేజీలకు ఎవరైతే ఆర్థిక వెసులుబాటు లేకుండా డిస్కంటిన్యూ అయ్యారో వాళ్ళకందరికీ ఆర్థిక సహాయం చేసి స్కూళ్ళల్లో వెళ్ళి చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకని భరోసా కల్పించారు. సో పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఒక పెద్దన్నయ్యలాగా ఆడపడుచులకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక పెద్దన్నయ్యలాగా ముందుండి నడిపిస్తున్నాడు. సో మొత్తానికి నేను ఫైనల్గా చెప్పేదంటే పిఠాపురం వాళ్ళు ఒక పెద్దన్నయ్యని ఎన్నుకున్నారు. సో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయనే ఒక కమిటీని వేసి వాళ్ళనే జనాల్లోకి పంపించి జనాలకు ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని మరీ సాల్వ్ చేస్తున్నారు. సో జనాలు వచ్చి చెబితే సాల్వ్ చేయడం కాదు, తన కార్యాలయం నుంచి మనుషులను పంపించి ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని మరి తెలుసుకొని మరి ఆయన సాల్వ్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి వీడియోలు ఎవ్వరూ వైరల్ చేయరు. వైరల్ ఏవి చేస్తారు? ఉప్పాడలో తీర ప్రాంతంలో ఆ కోతకు గురైంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓజీ షూటింగ్లో ఉన్నారు, ఎందుకు పిఠాపురానికి రాలేదని. పిఠాపురం కూడా వస్తాడంట. ఆ మత్స్యకారులు ఏదైతే అక్కడ ధర్నా ఏదో చేస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంక 2 రోజుల్లో మళ్ళీ పిఠాపురానికి కూడా రాబోతున్నారు. సో ఆయన అందుబాటులో ఉండడు, ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటాడు, ఆయన ఎక్కడో అమరావతిలో ఉంటాడు అని చెప్పి దయచేసి భావించవద్దు. సో మనకు అందుబాటులో ఉన్నాడా లేదా కాదు ముఖ్యము, మనకు పనులు అవుతా ఉన్నాయా లేదా, మనకు అభివృద్ధి జరుగుతూ ఉందా లేదా, మనకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అనేది పారామీటర్. కానీ ఊర్లోనే ఉండి ఇసుక దోచుకునేదానికన్నా, ఊర్లోనే ఉండి దందాలు చేసుకునేదానికన్నా, ఊర్లోనే ఉండి సెటిల్మెంట్లు చేసుకునేదానికన్నా ఎక్కడో ఉండి ఇలా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకునే వాళ్ళు కావాలా, లేకపోతే ఊర్లో ఉండి ఇసుక దోలుకునే వాళ్ళు కావాలా అనేది దయచేసి ప్రజలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో మనకు లోకలోడా నాన్ లోకలోడా కాదు కావాల్సింది, మనకు కావాల్సింది ఓటు వేసే ముందు మనము గమనించవలసింది పనికొచ్చేవాడా పనికి మాలినోడా అని చెప్పి. దయచేసి పనికొచ్చే వాళ్ళని ఓట్లేసి గెలిపించుకోండి, పనికి మాలిన వాళ్ళని రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయేలాగా ఓడించేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.